హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్లో అయితే ఎవ్రీ వీక్ మ్యాక్సిమం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సిరీస్కి సంబంధించిన ఏదో ఒక వీడియో, యూస్ఫుల్ వీడియో, కంటెంట్ ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజైతే డెలివరీకి వారం ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. సో మన ఛానల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. స్టిల్ ఆ వీడియోస్కి కింద ఇప్పటికీ కామెంట్లో అందరూ కూడా వాళ్ళ డౌట్స్ని షేర్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాటికి మంచి స్పందన వచ్చిందనమాట. ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. దాదాపుగా 30 సిమ్టమ్స్ అనేది షేర్ చేశాను. ఆ 30 సిమ్టమ్స్లో 1-2 మీకు ఖచ్చితంగా తగులుతుంది అండి సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. యూట్యూబ్ని, గూగుల్ని తెగ చదివేస్తూ ఉంటాము. ఇంట్లో వాళ్ళే చెప్పే సలహాలన్నీ పక్కన పెట్టి వీటిని ఎక్కువ నమ్ముకుంటూ ఉంటాము. సో ఆ నమ్మకం అనేది నిజంగా ఉండాలి. అంటే మేము ఒకటి చెప్పి టాపిక్లో ఓపెన్ చేయగానే వేరే ఉండడం, అలా చేస్తే మీ టైం వేస్ట్ అండ్ మా టైం వేస్ట్. సో ఒక యూట్యూబర్గా మంచి పేరు తెచ్చుకోవాలి, వీడియోస్ మంచిగా క్లిక్ కావాలి అంటే మంచి కంటెంట్ ఉండాలని చెప్పి నేను ఈ టాపిక్ని చూస్ చేసుకున్నాను. సో నేనైతే గైనిక్‌ని కాదు, నేను ఒక అమ్మనే. నేను తెలుసుకుంది, విన్నది, చూసింది, గ్రహించింది అండ్ రికగ్నైజ్ అయింది అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అదే కాకుండా మొదటి నెల నుంచి 9 నెలల వరకు 3 ట్రైమస్టర్‌లు 9 నెలలు, ప్రతి ఒక్క నెలలో తల్లి జాగ్రత్తలు ఏంటివి, బిడ్డ ఎలా ఉంటుంది, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది, అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, అవన్నీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అలాగే ఉమ్మ నీరు ఎక్కువైతే తక్కువైతే ఏం చేయాలి, సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొబ్బరి నీళ్ళు తాగొచ్చా, అలాగే 1 మంత్ ముందు అంటే డెలివరీకి 1 మంత్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, అవన్నీ కూడా షేర్ చేశాను. సో అందులో భాగంగానే ఈరోజు డెలివరీకి వారం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేవి నేను షేర్ చేస్తున్నాను. డెలివరీ టైం దగ్గర పడుతుంది అంటే ప్రతి తల్లిదండ్రులకి టెన్షన్ అవుతూ ఉంటుంది. సో జెండర్ విషయం పక్కన పెట్టినట్లయితే జెండర్ టాపిక్ అనేది ఇంట్లో సర్వసాధారణ విషయం అండి. ఖచ్చితంగా ఇంట్లో అమ్మలున్నా, అత్తమ్మలున్నా, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పాప పుడుతుందో, బాబు పుడుతుందో ఆ టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్‌మెంట్ అయినా, అమ్మాయిలు ఎంత ఎత్తుకెదిగినా కూడా జెండర్ విషయంలో టాపిక్ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. మనం కావాల్సిన టాపిక్ అది కాదు. తల్లి క్షేమం ఎలా ఉండాలి, బిడ్డ బయటికి ఎలా క్షేమంగా రావాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఎలా ఉండాలి అనేది మన టాపిక్. సో ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతుంది. 9th మంత్ నుంచే ప్రతి ఒక్క తల్లికి టెన్షన్ మొదలవుతుంది. తల్లికి కూడా అంటే అమ్మమ్మలకు గాని, నానమ్మలకు గాని బిడ్డ యొక్క అలా టెన్షన్ అవుతూ ఉంటుంది. డెలివరీ ఎలా అవుతుందో, ఎట్లా అవుతుందో, సి సెక్షన్‌కెళ్తామా, నార్మల్‌కెళ్తామా, సో ఉమ్మ అనేది లీక్ అవుతే సడన్‌గా ఎలా అని చెప్పేసి ఇంకా వారం ముందు నుంచే బాడీలో మార్పులు, ఫుడ్‌లో మార్పులు, ఇంకా అన్నీ చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే 9th మంత్ పడ్డాక ఎవ్రీ మంత్ డాక్టర్ చెకప్ అనేది కంపల్సరీగా వెళ్ళాల్సిందే. డాక్టర్ కూడా చెప్తారు గైనిక్. అదే పద్ధతిగా ఫాలో అవ్వాలి. అంతకు ముందు వరకు ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి మనం వెళ్ళిన చెకప్‌కి ఎవ్రీ వీక్‌కి వెళ్ళాల్సొస్తూ ఉంటుంది. కొంతమందికి 9 నెలలు పడగానే డెలివరీ అవుతే గుంట 9 నెలలు అంటారు. కొంతమందికి 9 నెలలు నిండా మోస్తారు. కొంతమంది నిండా మోసిన ఇంకా డెలివరీ కాక 10వ నెల కూడా మోస్తారు. సో ఒక్కొక్కరి బాడీ తీరు ఒక్కొక్కలా ఉంటుంది. మొదటి ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా వేరియంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఫస్ట్ టైమ్ పేరెంట్ అవుతున్న వాళ్ళకి ఇంకా చాలా వేరియంట్స్ ఉంటూ ఉంటాయి. అందులోనూ ఇప్పుడు ఉన్న ఫుడ్‌కో లేకపోతే యాటిట్యూడ్‌కో, అలవాట్లకో తెలీదు గానీ ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్‌గా అయిపోయింది. సో ఎలా అంటే ఇదివరకు మేనరికం చేసుకుంటేనే పిల్లలు కొంచెం డిఫాల్ట్‌గా పుడతారేమో ఎక్కడో అని ఒక అపోహ ఉండేది. ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా కరోనా వచ్చినప్పటి నుంచి ప్రెగ్నెన్సీలో చాలా వేరియంట్స్ వచ్చేసాయి. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి లోపల బేబీకి కొన్ని పో లోపాలొస్తూ పుడుతూ ఉంటున్నారు. సో అది ముందే మనము టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల స్కానింగ్‌లో తెలిసిపోతుందనుకోండి. కానీ పేరెంట్ అవుతున్నామని తెలుసుకొని తర్వాత ఏదన్నా అయితే ఎంతో బాధపడుతూ ఉంటాము. కాబట్టి ఈ మధ్య ఒక ప్రెగ్నెన్సీ జర్నీని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మంచిగా సాల్వ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి 9 నెలలు. మంచి 12 బిడ్డకి జన్మనివ్వండి. ఇంకా చాలా ప్రొలాంగ్ అయిపోయింది ఇంట్రడక్షనే. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ప్రెగ్నెన్సీకి వారం ముందు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్‌ని ఫాలో అవ్వాలి, ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీకి
ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, డెలివరీ బ్యాగ్ ఎలా సర్దుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం నేను మంచి మంచి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మొబైల్‌కొస్తాయన్నమాట. ఇంకా ఆలస్యం లేకుండా ప్రెగ్నెన్సీ, డెలివరీకి 1 వీక్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 9 నెలలు నిండే వరకు, బిడ్డకి జన్మనిచ్చే వరకు మీరు ముఖ్యంగా హెల్తీ డైట్ తీసుకోవాలి అండి. ఈ 9 నెలలు ఒక ఎత్తు అయితే, ఈ 9వ నెల ఒక ఎత్తు. అంటే 9వ నెల పడ్డప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఇంకా హెల్తీ డైట్ తీసుకోవాలి. బిడ్డ బరువు కూడా పెరగాలన్నమాట. బిడ్డ బరువు పెరగాలంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా మీ బరువు పెరిగిందంటే లోపల బేబీ గ్రోత్ కూడా మంచిగా పెరిగినట్టే. సో డాక్టర్ చెప్పినట్టుగా ఆ 1 మంత్లో మన స్కానింగ్స్ ఉన్నా, ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయి తప్పకుండా తీసుకోవాలి అండి. బేసిక్గా హెల్తీ డైట్ని ఫాలో అవ్వాలి. హెల్తీ డైట్ అంటే ఏంటి, అందులో ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల్స్, లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేవా అనేవి, అలాగే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ ఉందా లేదా అనేది మెయిన్గా చూసుకోవాలి. బాడీకి మంచి ప్రోటీన్లు అందాలి. ప్రోటీన్తో పాటు ఫైబర్, అలాగే కాల్షియం, ఇవన్నీ కూడా బాడీకి అందేలాగా చూసుకోవాలంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో చాలా మందికి కాన్స్టిట్యూషన్ అనే ప్రాబ్లం ఉంటుంది, మోషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది, సరిగా రాదు. అందులోనే ఇంకా బిడ్డ బరువు పెరుగుతున్న కొద్దీ ఇంకా మోషన్కి కూర్చున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలా ఈ 1 మంత్లో ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవాలన్నమాట. 9th మంత్లో ఇంకా 1 వీక్ బిఫోర్ అయితే ఇంకా మీకు మోషన్ అనేది ఫ్రీగా ఉండేట్టుగా చూసుకోవాలి. కాబట్టి 9th మంత్ పడ్డప్పటి నుంచి ఎవ్రీడే మీ డైట్లో ఖచ్చితంగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఒక్క మీలైనా ఆకుకూరలతో మీరు మంచిగా పౌష్టిగా తినాలన్నమాట. ఎందుకంటే మీ మోషన్ ఫ్రీగా ఉంచుకున్నట్లయితే బబుల్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. బేబీ హెడ్ కిందికి జారినప్పుడు కానీ, నార్మల్ డెలివరీ సి సెక్షన్ పక్కన పెడితే హెడ్ కిందికి ఉండాలి కాబట్టి, మీ మోషన్ ఫ్రీగా ఉండాలి కాబట్టి మంచి ఫుడ్ని తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. సో జామకాయ తినొచ్చు. అలాగే వాటర్ మెలన్ సీజన్ కాబట్టి ఇది ఎలాగో సమ్మర్లో వాటర్ మెలన్ సమ్మర్తో సంబంధం లేకుండా వస్తుంది. అలాగే జామకాయలు అలానే వస్తున్నాయి. మంచిగా ఆ ఫ్రూట్స్ని ఖచ్చితంగా డైట్లో ఉండేట్టుగా చూసుకోండి. మీల్కి అట్లీస్ట్ ఒక 1 to 2 hours గ్యాప్ ఉండాలి. సో ఆ గ్యాప్ ఉంచుకునేటట్టుగా చూసుకోండి. అలాగే మీల్లో కాల్షియం ఉందా లేదా, ఫైబర్ ఉందా లేదా, ప్రోటీన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో అలాగే స్వీట్ కార్న్ మంచిగా మనకు ఎవ్రీ సీజన్లో దొరుకుతుంది ఇప్పుడు. దాంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిలకడ దుంపలు, సో అంటే స్వీట్ పొటాటో, అందులో కూడా బాగానే ఉంటుంది. అలాగే పెరుగు, కర్డ్ని కూడా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మజ్జిగని మంచిగా తీసుకోండి. మీ మోషన్ ఫ్రీగా ఉండాలి. అలాగే మీ యూరిన్ సెక్షన్ కూడా ఫ్రీగా ఉండాలి. ఫ్రీక్వెంట్గా పోయినా కూడా మంచి క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. బాడీ హీట్ కాకుండా చూసుకోండి. మీరు తినే డైట్లో ఖచ్చితంగా ఫైబర్ ఉండేట్టుగా, ఒక ఆకుకూర ఉండేట్టుగా చూసుకోండి. అలాగే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తప్పకుండా తీసుకోండి, చాలా మంచిది. అలాగే నాన్ వెజ్ వాళ్ళు ముఖ్యంగా మటన్ తినేవాళ్ళు, మటన్ లవర్స్ ఉన్నట్లయితే దాన్ని ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే డైజెస్ట్ ప్రాబ్లం అవుతుంది. సో నైట్ పూట ఏమైనా ఇబ్బంది అయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కీమా అలాంటి లైట్ వెయిట్గా ఉన్నవి తీసుకోండి. మీట్ అనేది తక్కువ చేయండి. చికెన్ మంచిగా తినవచ్చు. ఫిష్లో కొన్ని టైప్సే ఉంటాయి, అవి మాత్రమే తీసుకోవాలి. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఒక గ్లాస్ మిల్క్ అని తీసుకోవాలి. లూక్ వామ్ మిల్క్, గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఆ పాలల్లో ఖచ్చితంగా పండుకునే ముందు తీసుకున్నట్లయితే మంచి నిద్ర పడుతుంది. అండ్ మార్నింగ్ సెక్షన్లో టీ, కాఫీ బదులు ఒక గ్లాస్ మిల్క్, ఎలాగో గైనిక్ మంచి ప్రోటీన్ పౌడర్ రాస్తారు, ఆ పౌడర్ని వేసుకొని కలుపుకొని తాగాలి. బేబీ గ్రోత్కి అండ్ మీ హెల్త్ కోసం అని చెప్పి రాస్తారు, అదన్నా వేసుకొని తాగండి మార్నింగ్ సెక్షన్లో. అండ్ ఈవినింగ్ సెక్షన్లో పండుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు లేదా కుంకుమ పువ్వు అలా వేసుకొని మంచిగా మిల్క్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్. ఆ తర్వాత పాలల్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ చొప్పున గీ వేసుకోవచ్చు అండి. మంచిగా నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటిదంటే మజిల్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. సెల్యూర్ ఏమన్నా మన బాడీలో మనం ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు మన ఎముకలు అన్నీ కదులుతాయి, అంత పుష్ చేయాలి బేబీ కోసం. అలా మజిల్ స్ట్రెంత్ కోసము, సెల్ ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసము, ఏమైనా టిష్యూ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై కోసము, మజిల్ స్ట్రెంత్ కెపాసిటీ కోసము, వాటి కోసము గీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది పాలల్లో మంచి కలుపుకొని తాగొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు.
అలాగే నార్మల్ పీపుల్ కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదండి, నార్మల్ పీపుల్ కూడా రోజు ఒక టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నట్లు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. సో ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ లూక్ వామ్ మిల్క్ అయితే తీసుకోవాలి, తాగాలి. అది చాలా మంచిదన్నమాట. అలాగే మీ డైట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నట్స్, డేట్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. చెప్పాను కదా, రోజుకు ఒక 4 to 6 టైమ్స్ మీరు మీల్స్ తీసుకోవాలి, మార్నింగ్ నుంచి నైట్ పండుకునే వరకు. మీల్కి 2 అవర్స్ గ్యాప్ ఉండాలి, మంచి న్యాప్ తీసుకోవాలి, మంచి మ్యూజిక్ వినాలి. ఇవన్నీ కూడా మీరు వారం ముందు ఇవంతా మీ ఫుడ్లో ఈ డైట్లో చేంజ్ చేసుకోవాల్సిన మార్పులు అనమాట. సో ఈ ఒమేగా 3 ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్లో. హెల్తీ డైట్ అనమాట. మంచిగా ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ బిడ్డ ఆరోగ్యానికి, మీ డెలివరీ టైంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్లో ఖచ్చితంగా పాలు తీసుకోవాలి. పాలల్లో ఘీ వేసుకొని ఇష్టం లేకపోతే అన్నం తినేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఘీ తీసుకోండి, అన్నంలో పప్పులో అలా వేసుకొని తినండి. అలాగే నట్స్ మంచిగా బాదాము, అలాగే ఖర్జూరం పండ్లు, తర్వాత ఇవన్నీ కూడా పిస్తా పప్పు, ఇవన్నీ కూడా నట్స్ తీసుకున్నట్లయితే, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ కూడా బేబీ ప్రోటీన్కి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీ డైట్లో ఉండేటట్టుగా తీసుకోండి, 4 చొప్పున అయినా సరే తీసుకోండి. సో ఈ విధంగా అంతా కూడా మీ హెల్తీ డైట్ని మార్చుకోవాలండి. 9th మంత్ స్టార్టింగ్ నుంచి మీరు అంతా స్టార్ట్ చేస్తే బేబీ గ్రోత్కి మంచిగా ఉపయోగపడుతుంది. మీ డెలివరీ టైంలో చాలా బ్లడ్ పోతూ ఉంటుందండి డెలివరీ టైంలో, సి సెక్షన్లో అయినా నార్మల్ సెక్షన్లో అయినా. ఆ బ్లడ్ పోయినా కూడా మీరు బేబీని మీరు టేక్ కేర్ చేయగలిగే స్ట్రెంత్ మీకు ఉండాలి అంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. బేబీ మంచిగా పుట్టాలి అంటే మీరు మంచిగా తినాలి. తర్వాత ఇదంతా ఒక ఇష్యూస్ అంటే ఒక కేటగిరీ అనమాట ఫుడ్ డైట్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ చేయాల్సింది 1 వీక్ బిఫోరే. మీరు ఎప్పుడు డెలివరీ అవుతుందో మనకు తెలియదు కాబట్టి 1 మంత్ బిఫోర్ పెట్టుకున్నా ఏం లేదు. ఇంకా డెలివరీ టైం మనకు ఒక టైం ఇస్తారు కదా, ఆ టైంకి 1 వీక్ బిఫోర్ హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. పూర్వము ఖచ్చితంగా నార్మల్ డెలివరీలు అయ్యాయి కాబట్టి, సో వాళ్ళకి ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి ఏం పెట్టుకోవాలి, ఏం రెడీగా ఉంచుకోవాలి అనేది వాళ్ళకి ఇలా షార్ప్లో తెలిసేది. ఇప్పుడు అంతా మనం అంతా యూట్యూబ్ అండ్ గూగుల్ బ్యాచ్ కదా, సో మనమే మన పేరెంట్స్కి చెప్పే అంత టైం వచ్చేసింది ఇప్పుడు ఈ గూగుల్, యూట్యూబ్ల సెర్చ్ వల్ల, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల. కాబట్టి మీరు ఎంత రెడీగా ఉంటే అంత తొందరగా హ్యాపీగా మంచిగా అన్ని అవైలబుల్గా ఉంచుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సడన్గా ఏదైనా మర్చిపోయామనుకోండి, తీసుకొచ్చే వాళ్ళు ఉన్నా కూడా అరే అది మిస్ అయింది అనుకోవద్దు. అందుకని ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్. సో హాస్పిటల్ బ్యాగ్ మెయింటైన్ చేయడం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అందులో శానిటరీ ప్యాడ్స్, ఈ 9 months మనకు డేట్స్ రావు కాబట్టి ఖచ్చితంగా ఇంకా డెలివరీ అయినాక డేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్స్, అలాగే మీ మెటర్నరీ ప్యాంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన వేరే డ్రాయర్లు ఉంటాయి. ఆ తర్వాత నైటీస్, ఫీడింగ్ నైటీస్ అనేవి ఖచ్చితంగా హ్యూమెన్ అందుబాటులో పెట్టుకొని వెళ్ళినట్లయితే. అలాగే నైటీస్ కాకుండా ఇప్పుడు ఫ్రాక్స్ కూడా మంచిగా ఫీడింగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి, లాంగ్ ఫ్రాక్స్ అంటే మన నీస్ వరకు హ్యాపీగా అది ఫ్రీగా ఉంటాయి. బేబీని హ్యాండిల్ చేసుకొని మంచిగా మనం పట్టుకోవడానికి, మంచిగా కూర్చోవడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. అంటే నైటీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఫీడింగ్ ఫ్రాక్స్ వస్తాయి కాబట్టి ఒక 3-4 కొనుక్కొని మన ఈ హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఖచ్చితంగా ప్యాడ్స్, ఒక మంచి 2 టవల్స్, ఆ తర్వాత శానిటైజరు, హ్యాండ్ వాష్, ఇలాంటి మళ్ళీ గాఢత కలిగిన సోపులు కాకుండా సింపుల్ హ్యాండ్ వాషెస్ అలాంటివన్నీ కూడా. మీ తర్వాత ఒక స్లిప్పర్స్ ఖచ్చితంగా డెలివరీ అయినాక చాలా టేక్ కేర్గా ఉండాలండి. డెలివరీ అయినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో దాని యొక్క ప్రభావం వేరే దాని మీద చూపిస్తుంది, మన హెల్త్ మీద. అది కూడా వేరే లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఒక స్లిప్పర్స్ ఇంట్లో కూడా వేసుకొని తిరగగల స్లిప్పర్స్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మీ హాస్పిటల్లో బ్యాగ్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోండి 1 వీక్ బిఫోరే. సో ఇది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ మన బేబీ కోసం బేబీ కిట్ని, బేబీ బ్యాగ్ని కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. డెలివరీ కాగానే హాస్పిటల్ వాళ్ళు ఒక కిట్ ఇస్తారు జనరల్గా, అది కాకుండా మీరు సపరేట్గా ఒక కిట్ని మెయింటైన్ చేయాలి. సో అందులో ఏముండాలంటే బేబీ కోసం సాఫ్ట్ టవల్స్, సాఫ్ట్ ఫ్రాక్స్ కానీ, టాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ ఉండాలి. జనరల్గా
పిల్లలు పుట్టగానే కొత్త వేయొద్దు అంటారు. పిండినా వేయలేదా అంతకుముందు పిల్లలవి ఉంటాయి కదా ఆ బట్టలన్నా వేయాలి అంటారు. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఫీడింగ్ బాటిల్స్ ఒక 2 పెట్టుకోండి. తర్వాత టిష్యూస్, నెక్స్ట్ వైప్స్, వెట్ వైప్స్ ఉంటాయి కదా, బేబీ టాయిలెట్కి వెళ్ళినా మోషన్ పాస్ చేసినా తుడవాలి. ఎందుకంటే వాళ్ళ పార్ట్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. అప్పుడే బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి వెట్ వైప్స్ అనేవి, వాళ్ళ క్లాత్స్ అనేవి సపరేట్గా ఉండాలి. కర్చిప్స్, ఆ తర్వాత కింద టాయిలెట్ షీట్స్ ఉంటాయి. టాయిలెట్ షీట్ మీద డైరెక్ట్గా అలా పండుకోబెట్టకుండా ఆ పాప కోసం, బేబీ కోసం, బాబు కోసము ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి వాళ్ళకి మన భాషలో చెప్పాలంటే లంగోటలు అంటారు డైపర్స్ని. సో ఇప్పుడు డైపర్స్ వచ్చాయి. సో డైపర్స్ అలాంటివన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. కంటిన్యూగా బేబీకి డైపర్ వేయకుండా లంగోటలు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇవంతా కూడా మనం బేబీ కిట్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఇవ్వండి 1 వీక్ బిఫోర్ మీరు జాగ్రత్తలు, డెలివరీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. అండ్ మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. బిఫోర్ డెలివరీ 1 వీక్ ఉందనంగా, 1 మంత్ ఉందనంగా ఈ పనులు మంచిగా మీరు చేసుకోండి. మంచి మ్యూజిక్ వినండి, డివోషనల్ మూవీస్ చూడండి, స్ట్రెస్ పడకండి, ఆందోళన చెందకండి. డెలివరీ ఎలా అవుతుందో, బేబీ ఎలా పుడుతుందో, ఏ జెండరో అని చెప్పి మెయిన్గా దానికోసం అయితే కన్ఫ్యూజ్ పెట్టుకొని భయాందోళనకి అయితే గురవ్వకండి. మంచి ఇవేమంటారు కామెడీ మూవీస్ కానీ, డివోషనల్ మూవీస్ కానీ అలాంటివన్నీ చూడండి. డివోషనల్ సాంగ్స్ వినండి, మీకు ఇష్టమైన పీస్ఫుల్ సాంగ్స్ వినండి. తర్వాత బ్రీతింగ్ సెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 9th మంత్లో ప్రాణాయామం అంటారు. ఇది ఎందుకంటే లంగ్ కెపాసిటీని పెంచడానికి. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మంచిగా ఒక మీరు ఊపిరిని బిగబట్టుకొని మెల్లగా వదలడం, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇవన్నీ చేయడం వల్ల ఆక్సిజన్ కెపాసిటీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు డెలివరీ టైంలో అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రెగ్నెన్సీ సంబంధించిన 1 వీక్ డెలివరీ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటిగా మెయింటైన్ చేసుకోవాలి మన బేబీ కిట్ కానీ, మన బ్యాగ్ కానీ, అలానే ఎటువంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ కూడా డెలివరీకి వారం ముందు తీసుకోవాల్సిన ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తలు. సో మంచిగా జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ని తినండి, ఎక్సర్సైజులు చేయండి, స్మాల్గా వాకింగ్ చేయండి, మీల్కి గ్యాప్ ఇవ్వండి, మంచి మ్యూజిక్ని వినండి, హ్యాపీగా ఉండండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా పుడతారు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అలా షేర్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఒకరిద్దరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ. నమస్తే. బాయ్.